నమస్తే. మావోయిస్టు ఉద్యమానికి భారీ దెబ్బ తగిలింది. అల్లూరి జిల్లా మారేడుమిల్లి టైగర్ జోన్లో భారీ ఎన్కౌంటర్ జరిగింది. ఈ ఎన్కౌంటర్లో మావోయిస్టు అగ్రనేత మడావి హిడ్మా హతమయ్యాడు. హిడ్మాతో పాటు ఆయన భార్య, మరో నలుగురు మావోయిస్టులు మృతి చెందినట్లు బస్తర్ ఐజీ సుందర్రాజ్ ప్రకటించారు. మృతుల్లో స్పెషల్ జోన్ కమిటీ సభ్యుడు శ్రీకాకుళానికి చెందిన జాంబ్రీ కూడా ఉన్నట్లుగా తెలుస్తోంది. గెరిల్లా దాడుల వ్యూహకర్తగా పేర్గాంచిన హిడ్మా 3 రాష్ట్రాలకు మోస్ట్ వాంటెడ్గా మారాడు. భారీ దాడుల్లో స్వయంగా పాల్గొంటూ అటు కేంద్రానికి మోస్ట్ వాంటెడ్గా మారాడు. ఎన్నోసార్లు అత్యంత చాకచక్యంగా భద్రత బలగాల నుంచి తప్పించుకున్నాడు. తాజాగా 2 వారాల కిందటే ఆయన తల్లిని ఛత్తీస్గఢ్ డిప్యూటీ సీఎం హోంమంత్రి కలిశారు. ఆయన్ని లొంగిపోయేలా ఒప్పించాలని ఆమెను కోరారు. ఇప్పటికైనా ఇంటికి రా బిడ్డ అని ఆమె హిడ్మాను వేడుకున్నారు కూడా. ఈలోపే ఎన్కౌంటర్లో ఆయన మృతి చెందడం గమనార్హం. హిడ్మాపై ₹1 కోటి పైగా రివార్డులుండగా ఆయన భార్య హేమపై 50 లక్షల రివార్డుంది. మావోయిస్టు ఉద్యమంలో అత్యంత కీలకమైన నేతగా గుర్తింపు పొందిన వ్యక్తి ప్రస్తుతం పీపుల్స్ లిబరేషన్ గెరిల్లా ఆర్మీ కంపెనీ 1 కమాండర్గా ఉన్నారు. ఆయన స్వస్థలం ఛత్తీస్గఢ్ సుక్మా జిల్లా పూవర్తి గ్రామం. ఇప్పుడున్న మావోయిస్టులలో అత్యధిక దళ సభ్యులు ఈ గ్రామ పరిధి నుంచే ఉన్నారనే అంచనా ఒకటుంది. ఇరవై 25 ఏళ్ల క్రితం అతను అజ్ఞాతంలోకి వెళ్ళాడు. గతంలో భద్రత బలగాలపై జరిగిన అనేక దాడులకు హిడ్మా నాయకత్వం వహించాడు. హిందీ, గోండి, తెలుగు, కోయ, బెంగాలీ భాషలపై అతనికి పట్టుంది. 2023లో దండకారణ్యంలో జరిగిన ఎన్కౌంటర్లో అతను చనిపోయినట్లు ప్రచారం జరిగింది. ఆ వెంటనే ఫోటో రిలీజ్ చేసి పుకార్లకు ఫుల్ స్టాప్ పెట్టారు. ఇక అప్పటి నుంచి మావోయిస్టుల 3 అంచెల భద్రతా వ్యవస్థ నడుమ క్షేమంగా ఉన్నట్లు సమాచారం. ఆపరేషన్ కగార్లో భాగంగా భద్రత బలగాలు హిడ్మా కోసం ప్రత్యేకంగా ఆపరేషన్ కొనసాగించాయి. మొత్తం 26 దాడుల్లో హిడ్మా కీలక నిందితుడిగా ఉన్నాడు. 2007లో సుక్మా జిల్లా ఉర్పల్ మెట్లో సిఆర్పిఎఫ్ జవాన్లపై దాడి చేసి హతమార్చాడు. 2010లో తడ్మెట్ల మెరుపు దాడిలో 76 మంది జవాన్ల మృతికి కారణమయ్యాడు. ఇక 2013లో జీరామ్ ఘాటీ వద్ద కాంగ్రెస్ నేతల్ని ఊచకోత కోసిన ఘటనలో హిడ్మాదే కీలక పాత్ర. 2017 ఏప్రిల్లో సుక్మా జిల్లాలో 27 మంది సిఆర్పిఎఫ్ జవాన్లను హతమార్చాడు. 2021 ఏప్రిల్ 4న బీజాపూర్ జిల్లా తైరెంలో హిడ్మా వ్యూహంలో చిక్కుకుని 23 మంది జవాన్లు మృతి చెందారు. మారేడుమిల్లి ఎన్కౌంటర్లో 6 మావోయిస్టులు మృతి చెందారని అడిషనల్ డీజీపీ మహేష్ చంద్ర లాఢా తెలిపారు. ఉదయం 6:30 నుంచి 7 గంటల మధ్యలో జరిగినటువంటి ఎన్కౌంటర్లో కృష్ణా జిల్లా, విజయవాడ, కాకినాడలో మావోయిస్టులను అరెస్ట్ చేశామని చెప్పారు. ఇక మొత్తం 31 మంది మావోయిస్టులను అరెస్ట్ చేశామని, అరెస్ట్ అయిన వారిలో 9 మంది సెంట్రల్ కమిటీ సభ్యులు ఉన్నారని అడిషనల్ డీజీపీ మహేష్ చంద్ర లాఢా స్పష్టం చేశారు. మారేడుమల్లి నార్త్ సైడ్లో ఎదురు కాల్పులు జరిగింది. దానిలో 6 మావోయిస్ట్ డెత్ అయింది. ఇప్పటి వరకు వచ్చిన ఐడెంటిఫికేషన్ ప్రకారం సెంట్రల్ కమిటీ మెంబర్, 1st బటాలియన్ కమాండెంట్ మాడమి హిడమ ఒకరు, అలాగా ఆయన భార్య రాజే ప్లస్ ఆయనతో పాటు 4 మంది చనిపోయారు. కొంతమంది పారిపోయారు. ఇదే సందర్భంగా ఈ ఆపరేషన్స్ కంటిన్యూ చేస్తే సిటీస్లో లైక్ కృష్ణా డిస్ట్రిక్ట్స్, విజయవాడ, కాకినాడ ఇప్పటి వరకు వచ్చిన సమాచారం ప్రకారం 31 మెంబర్స్ మావోయిస్ట్ అరెస్ట్ చేయడం జరిగింది. ఈరోజు మార్నింగ్ నుంచి ఇప్పటి వరకు ఆ కన్సర్న్ జిల్లాలో ఎస్పీస్ డీటెయిల్స్ ఇస్తారు. దానిలో 31 మెంబర్స్లో మోటామోటి బ్రేకప్ ఏమి అంటే 9 మెంబర్స్ మన సెంట్రల్ కమిటీ మెంబర్
దేవ్జీ ఆయన సెక్యూరిటీ టీం వాళ్ళు ఉన్నారు. ఇప్పటి వరకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం మిగతా దాదాపు అందరూ ఆ ఫస్ట్ బటాలియన్ నుంచి హిడ్మాతో పాటు వచ్చే వాళ్ళు ఉన్నారు. సో ఇట్ ఈస్ జస్ట్ నౌ దే హ్యావ్ బీన్ అరెస్టెడ్. సో ఒకసారి దాని మీద ఫర్దర్ ఇన్ఫర్మేషన్ వస్తే మీకు చెప్పడం జరుగుతుంది.